అందరికీ నమస్కారం. I am Bodhan, ex-MLA Mohammad Shakil Amer from Telangana. మీ అందరికీ ఒకరోజు అంటే ఈరోజు నా కొడుకు గురించి వస్తున్న పేపర్లో వస్తున్న వార్తలు, ఆ యాక్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు అందరి ముందు పెట్టాలా అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తా ఉన్నా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలా అని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years old. ఆయన ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోనే మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్, ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకుముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. డిప్యూటీ కమిషనర్గా జోయల్ డేస్ గారు ఉన్నారు. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళీ దీనికి ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాల అంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న పంజాగుట్ట ఇన్సిడెంట్లో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చినాక ఏదైతే సెక్షన్స్ 21 సెక్షన్స్ ఒక చిన్న బాబు మీద, ఒక స్టూడెంట్ మీద ఆయనని మెంటల్లీ హరాస్ చేస్తూ 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఒక బ్యారికేడ్ని కార్ తలుగుతే 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇది ఎక్కడైనా న్యాయమా? ఆ సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ కూడా అన్నీ కూడా బిలో 7 years 41A కింద వస్తాయి. ఇక్కడ చాలామందిని నిందితులు చేసిండ్రు, నన్ను కూడా ఒక అక్యూజ్గా చేసిండ్రు. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దుబాయ్లో ఉన్నా, అప్పుడు కూడా నా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ దుబాయ్లో. ఐ గాట్ ద సర్జరీ, మై బ్యాక్ సర్జరీ డన్. తర్వాత నాకు చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ నాది ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హ్యావ్ యాడెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సరే, ఓకే, అది ఓకే, మేము చూసుకుంటాం. అంటే వీ హ్యావ్ టోటల్ ట్రస్ట్ ఇన్ ద లా. అది కోర్టులో ఏం నడుస్తుంది తప్పకుండా వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, వీల్ డెఫినెట్లీ దానికి ఫాలో అవుతాం. ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక ఎమ్మెల్యేగా 10 years ప్రజాసేవలో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా
మేము లా మా చేతుల్లో తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. మేము అటువంటిది ఏది కూడా చెయ్యం. త్రూ జ్యుడిషియరీ మేము తీసుకుంటాం. కానీ చిన్నపిల్లలని ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్ని పాడు చేయాలా? మీరు కార్ నడిపిస్తూ అంటే ఆనరబుల్ హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసులో 41A నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇవ్వకుండా ఆయనని ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి 20 మంది పోలీస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చి ఇంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీ హిల్స్లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీ హిల్స్ కానీ మళ్ళా ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఈ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది. తర్వాత ఇల్లీగల్గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్లో పంపించడం జరిగింది. 24 అవర్స్ ఎక్స్ట్రాఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్లో పంపడం జరిగింది. సరే, ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ACMM కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ రాంగ్, హ్యాంగ్ హిమ్ యాజ్ పర్ లా. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చేసేస్తాం అని కానీ మళ్ళీ ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈరోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ని జైలుకి పంపించి క్రిమినల్స్తో పెట్టడం జరిగింది. నేను అందరు పొలిటీషియన్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం ఏమైనా పాలిటిక్స్లో ప్రజాసేవలో ఉండి తప్పు చేసినామా? మన పిల్లల మీద ఇటువంటి ఆపద వస్తే అది కూడా అన్నెసెసరీ పొలిటికల్ ఎనిమిటీతోని ఇంప్లికేట్ చేయడానికి మళ్ళా ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉన్నది. కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీహౌ హీ హ్యాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్ అని మళ్ళీ కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాలా. బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరియడం, ఆ పిల్లలని 2 days ఇల్లీగల్ డిటెన్షన్లో వాళ్లకు పెట్టడం, మళ్ళీ మీరు పేరు వేయకపోతే మీ మీద రాహిల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం, ఈ అన్నీ కూడా చాలా డేంజరస్ విధంగా నా కొడుకుని టార్చర్ చేయడం జరిగింది. నేను అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. హీఈస్ జస్ట్ ఏ స్టూడెంట్. ఏమైనా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆయనకు షాక్ వేవ్ వస్తే కూడా డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. నా బాబుకి ఏమైనా హాని జరిగితే మాత్రం దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ వెస్ట్ జోన్, జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్, అడిషనల్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్, ఏసీపీ మోహన్ కుమార్ ఫ్రమ్ పంజాగుట్ట, వీళ్ళు అందరు నా బాబుకి ఏమైనా హాని జరిగితే డెఫినెట్లీ దీస్ 5 people are totally responsible for any harm which is done to my son. నేను మళ్ళా ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా బాబు కార్ డ్రైవింగ్ చెయ్యకపోతే దే ఆర్ ఫోర్స్ఫుల్లీ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్. హిస్ లైఫ్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ పోలీస్. దే హ్యావ్ థ్రెటన్డ్ హిమ్ దట్ దే విల్ పుట్ ఎనానిమస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ హిమ్ అని బెదిరించి వారికి ఒక చిన్న పిల్లగాడు స్టూడెంట్ వాడికి మానసికంగా ఏ విధంగా ఆయన దెబ్బతింటాడు ఒకసారి దయచేసి ప్రజలు అందరూ ఆలోచించాలా. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మనం పొలిటికల్ ఎనిమిటీ మన మధ్యలో చూసుకుందాం, కానీ మీరు కానీ మీ యంత్రాంగం కానీ ఈ చిన్నపిల్లలని ఇట్లా ఇంప్లికేట్ చేస్తే రాబోయే తరాలకు ఏ విధంగా మీరు నచ్చజెప్తా ఉన్నారో, ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారో దయచేసి మీరు ఆలోచించాలా. గవర్నమెంట్స్ వస్తాయి పోతాయి మారుతాయి, పోలీస్ ఆఫీసర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ మీరు మీ దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలతోని ఆపద వస్తే వేరే పొలిటీషియన్స్కి చెప్తా ఉన్నా, మీ పిల్లలతోని ఇటువంటి ఆపద వస్తే ఎస్ తప్పు చేస్తే
తప్పకుండా శిక్షించండి, వీఆర్ రెడీ టు డూ. కానీ ఇల్లీగల్గా ఇంత హరాస్మెంట్ చేసి బాబుకి జైలుకి పంపించి అక్కడ ఉన్న క్రిమినల్స్తోనే ఆయనని పెట్టేసి ఇంత టార్చర్ చేసి ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా హెల్త్ పూర్తిగా నాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఐఎమ్ కమింగ్ సూన్ బ్యాక్ టు హైదరాబాద్. ఇది మళ్ళీ ఇటువంటిది మా బాబుకి కానీ మా ఫ్యామిలీకి ఏమైనా హామీ జరిగితే మాత్రం దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ విజయ్ కుమార్ గారిది ఉంది అని నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఆయన పర్సనల్ రైవలరీగా తీసుకొని, పర్సనల్ ఎనిమిటీగా తీసుకొని మళ్ళా ఆయనకు ఎటువంటి దుష్మని కేసీఆర్ మీద ఉందో, షకీల్ మీద ఉన్నదో, ఎటువంటి దుష్మని ఉన్నదో ఆయన తీస్తున్నారు నాకు తెలియదు. కానీ అయినా కూడా బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యూ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంప్లికేటింగ్. అంటే జబర్దస్తిగా మళ్ళా ఒక చిన్న యూత్ని మీరు ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడం అనేది మీ యొక్క ఐపీఎస్ చదువులో ఇది కాదు సార్. యూ షుడ్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ స్టిల్ డిమాండింగ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, kindly do a CBI inquiry, kindly do a inquiry with the sitting High Court judge. I don't have no trust in Telangana police. Kindly మీరు ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేయండి. నా బాబు ఏమైనా తప్పు చేస్తే మీరు ఉరిదీస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయనని రాంగ్ఫుల్లీ మళ్ళీ ఆయనని ఈ కేసెస్లో పెట్టడం అనేది చాలా తప్పు. మళ్ళా చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని బెదిరియడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దయచేసి నేను 2 చేతులు జోడించి మళ్ళా ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పిల్లలకు ఈ పొలిటికల్ రైవలరీ ఎనిమిటీతోని దయచేసి దూరం పెట్టండి. వాళ్ళ తప్పు ఏమీ లేదు. హీ హ్యాజెంట్ సీన్ ఎనీ వరల్డ్, హీ ఈజ్ జస్ట్ ఏ స్టూడెంట్. వై ఆర్ యూ టార్చరింగ్ హిమ్ లైక్ దిస్? ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు? ఆయన మానసిక పరిస్థితి ఏమవుతుంది? మీరు ఒకసారి దయచేసి ఆలోచించాలా. డీసీపీ విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, యు ఆర్ సర్వింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. కైండ్లీ think about it. What you are doing is totally wrong. How your conscience is accepting for all these things, I don't know. కానీ మీరు మాత్రం ఇటువంటి చర్యలకు పాల్పడితే, నా బాబుకి ఏమైనా హామీ జరిగితే మాత్రం you are totally responsible for it. We will go to the court. We will fight for our justice. కానీ మీరు మాత్రం ఇటువంటి రాంగ్ఫుల్ పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు అని కూడా నేను ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పంజాగుట్ట కేసులో బాబుకి ఒక అంటే ఫాగ్ ఉంది. ఫాగ్ ఉన్నప్పటికీ హీ హిట్ ద బ్యారికేడ్. ఫర్ హిట్టింగ్ ద బ్యారికేడ్ యూ హ్యావ్ పుట్ 21 కేసెస్ ఆన్ హిమ్. మీ సిఐ ఎవరు పేరు మార్చిండో, ఎవరు తప్పు చేసిండో, ఈ ఆస్క్ హిమ్. వీ హ్యావ్ నాట్ టోల్డ్ దట్ వీ డిడ్ంట్ డ్రైవ్ ద కార్. నేను చెప్తున్నా ఉన్నా, మేము చెప్పలే మేము డ్రైవ్ కార్ చేయలే అని. మేము చెప్తా ఉన్నాం మేము కార్ డ్రైవ్ చేసినామని. చెప్పిన తర్వాత దానికి తగిన సెక్షన్స్ పెట్టాలా. కానీ మళ్ళీ మీరే పోలీస్ స్టేషన్ నుంచి మీ ఇన్స్పెక్టరే సరే మీరు పోండి, మేము రేపు పిలిచినాక మేము పిలుస్తాం, లేకపోతే నోటీస్ పంపిస్తామని ఆయనకు పంపించడం జరిగింది. హీ వాజ్ హ్యావింగ్ కాలేజ్ ఇయర్. ఇక్కడ వస్తే దుబాయ్ పారిపోయిండ్రు అంటారు. వాట్ ఈస్ దిస్? మేము పారిపోయిన వాళ్ళం ఉంటే ఎందుకు వస్తాం? మళ్ళీ పేపర్లలో న్యూస్ ఏమని వస్తుంది, మేము అరెస్ట్ చేసినాం ఎయిర్పోర్ట్లో. ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, నోబడీ అరెస్టెడ్ రాహిల్. Rahil himself went to the police station to cooperate with the investigation. He had a protection order from the Honorable High Court. Nobody can arrest him. He went to the police station by himself. He was illegally arrested in the police station without serving 41A notice, and he was remanded to judicial custody illegally by a enmity, by a grudge. What grudge it is, I don't know. Maybe it is a political grudge, maybe personal enmity of DCP Vijay Kumar. I don't know anything about it. కానీ we have full faith in Indian judiciary. లాలో మాకు పూర్తి ఫేత్ ఉంది. జడ్జ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, దిస్ ఈజ్ ఎ వయోలేషన్ ఆఫ్ వయోలేషన్ ఆఫ్ లా. ఇది 41A సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్న తర్వాత ఆనరబుల్ సుప్రీంకోర్టు నోటీసెస్ని మళ్ళా అది నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఈయనని జ్యుడిషియల్ రిమాండ్లో
పంపడం జరిగింది, విచ్ వాస్ టోటల్లీ ఇల్లీగల్. దీంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇల్లీగల్గా నా సన్ని ఎట్లా ఇంప్లికేట్ చేస్తా ఉన్నారో. మళ్ళా జూబ్లీ హిల్స్ కేసులో కూడా నేను 2 చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ఫుల్లీ. మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఆయనని దీంట్లో కేసులో వేయాలని చూస్తా ఉన్నారు, మీరు థరో జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ ఏ సిట్టింగ్ హైకోర్ట్ ఆనరబుల్ హైకోర్ట్ జడ్జ్ తోని మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపియండి, సిబిఐ ఎంక్వైరీ చేపియండి. ఇఫ్ హీ ఈజ్ రాంగ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఇఫ్ హీ ఈజ్ నాట్ రాంగ్, kindly take serious action on the DCP Vijay Kumar and the team of officers who are looking after this case and who are falsely implicating my son. అట్లా ఏమైనా ఉంటే లాస్ట్ టైం తప్పు కేసు పెట్టిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఉన్నారు, మళ్ళా చెప్తా ఉన్నా, డీసీపీ జోయల్ డేవిస్ గారు ఉన్నారు, అప్పుడున్న ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఐ కాల్ ద డీసీపీ. ఐ టోల్డ్ హిమ్, if at all my son was driving the car, kindly book a case on him. You do the thorough inquiry. అప్పుడున్న కమిషనర్ గారు 5 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని పెట్టి, మీడియా ట్రయల్ అయింది కేసు కాబట్టి 5 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని పెట్టి థరో ఎంక్వైరీ చేసి కేసు చేయడం జరిగింది. కానీ మళ్ళా డీసీపీ విజయ్ కుమార్ గారికి వారి ఒక నంబర్స్ చేసుకోవాలా, వారికి సీఎం గారికి బ్లూ ఐడ్ బాయ్గా మళ్ళా వేరే వాళ్ళని చిన్నపిల్లల్ని బలి చేయాలనే ఉద్దేశంతో తను పనిచేస్తా ఉన్నారు. మీరు అట్లా చేయొద్దు. యు ఆర్ జస్ట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ యూ ఫాలో యువర్ డ్యూటీస్, ఫాలో ద లా. ఏమున్నది లా ప్రకారం దయచేసి పోవాలా. we don't have no faith in DCP Vijay Kumar and the West Zone police team. I kindly request again to the government of Telangana to order a inquiry with a sitting judge and do whatever inquiry they want. If anything comes on my son, kindly book him as per the law. Whatever it is, we are ready to accept it. కానీ ఈరోజు మానసికంగా, ఈరోజు ఫిజికల్గా నా కొడుకుని దెబ్బ పెట్టి వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసే పని ఏదైతే విజయ్ కుమార్ గారు చేస్తా ఉన్నారో అది మంచిది కాదు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మళ్ళా ఒక్కసారి ప్లీజ్, ఒక ఫాస్టింగ్ లో ఈవెన్ హ్యుమానిటీ చూడకుండా రోజా ఉన్న నా కొడుకుకి ఒక ముస్లిం అని హింసించి, మళ్ళా కమ్యూనిటీ బేస్ మీద కూడా హింసించి, మళ్ళా ఫాస్టింగ్ లో ఉన్న దానికి అవర్స్ నిలబెట్టి ఒక చిన్న పిల్లగాలతో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీ అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు. అందరు పొలిటీషియన్స్ ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీకు కూడా పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్స్ ఎప్పుడైనా ఒక శాశ్వత గవర్నమెంట్ ఉండదు. మనం పిల్లలతోని ఎనిమిటీ చేస్తే మనకు ఏం వచ్చే లాభం ఏమున్నది చెప్పండి? ఇటువంటి మళ్ళా ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇస్తే ఇది కంటిన్యూ అవుతా ఉంటది. దయచేసి పిల్లలని దీంట్లోకి వెళ్ళి పిల్లలని దయచేసి వదిలేయాలని నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఫినిష్ అయిపోతుంది. దయచేసి ఇట్లా చెయ్యకండి. ఈజ్ గోయింగ్ టు ఏ సైకాట్రిక్ డాక్టర్, హీఈస్ ఇన్ టు షాక్ వేవ్స్, కైండ్లీ లీవ్ హిమ్ అలోన్. ఏదైనా ఉంటే ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఎవరైనా ఎంక్వైరీ చేసి ఎస్ రాహిల్ హాస్ డన్ దిస్ అని చెప్తే వీఆర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్. అన్ని విధాలుగా ఈరోజు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఇంట్లో రేట్లు చేపించిండ్రు, మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. ఇంట్లో వచ్చి గతంలో పంజాగుట్ట కేసులో కూడా మా ఇంట్లో ఇల్లీగల్గా రేట్స్ చేయడం జరిగింది. అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చీఫ్ మినిస్టర్ గారు మీరు దయచేసి ఇమీడియట్ గా దీని మీద స్పందించాలని. నేను కూడా ఒక ప్రజా సేవలో 10 సంవత్సరాలు ఉన్నాను, యాజ్ ఎ ఎమ్మెల్యేగా పనిచేశాను. కానీ నా మీద ఎనిమిటి ఈ రోజు పోలీసు వాళ్ళు నా పిల్లల మీద చూపించడం అనేది ఇది మంచిది కాదు. నా కొడుకుకి ఏమైనా జరిగితే హాని మాత్రం DCP Vijay Kumar is fully responsible for it. Anything happens to my son, any outward incident if happens in my home, everything is the responsibility of DCP Vijay Kumar, ACP Mohan and the ACP Jubilee Hills, the inspectors of detective inspector of Jubilee Hills, Panjagutta inspector, these all will be responsible. నా కొడుకుని అరే మీ తుర్కోళ్ళు అట్లనే చేస్తారు, మీ ముస్లిమ్స్ అట్లనే ఉన్నారు అనే ఈ మాటతోని కూడా అనేక విధాలుగా మళ్ళా ఆయనని టార్చర్ చేయడం జరిగింది, విచ్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ అవర్ డెమోక్రసీ. ఇక అంటే ఈ గవర్నమెంట్
మళ్ళా ముస్లిం ఫేవర్ గవర్నమెంట్ అని మీరు చెప్తా ఉంటారు. మీరు ఒక మైనార్టీస్కి కాపాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఇట్లా మైనార్టీస్కి హింసించి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేకుండా నా కొడుకుని అనేక విధాలుగా టార్చర్ చేయడం జరిగింది. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తోని ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయండి. ఇఫ్ మై సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, హ్యాంగ్ హిమ్. అప్పుడు ఉన్న ఛార్జ్ షీట్ కేసు బుక్ అయింది కదా, అప్పుడున్న కమిషనర్ గారు డీసీపీ గారికి కూడా పిలిచి యూ హ్యావ్ టు డూ ఏ థరో ఎంక్వైరీ ఇన్ టు దిస్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ సీఎం, కైండ్లీ మేక్ షూర్ మై సన్ లైఫ్ ఈజ్ నాట్ స్పాయిల్ ప్లీజ్. ఎవ్రీవన్ హ్యాస్ చిల్డ్రన్, అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు. ఇటువంటిది దయచేసి వాళ్ళ మీద చెయ్యొద్దు అని నేను 2 చేతులు జోడించి మళ్ళా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్లీజ్, పిల్లల వార్తలు మీరు వేసేటప్పుడు వాళ్ళు మానసికంగా చాలా దెబ్బతింటారు. దయచేసి కైండ్లీ ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఫైండ్ అవుట్ చేసి మీరు వేయండి. నేను వద్దు అని చెప్తలే, కానీ ఇది పిల్లల భవిష్యత్తుకు చాలా దెబ్బ కొడుతుంది. దయచేసి ఇలా చేయకండి. మీ దగ్గర కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్ ఈస్ టోటల్లీ విత్ ఎనిమిటీ, విత్ ఎ గ్రడ్జ్ నా కొడుకు మీద ఇట్లా చేస్తూ ఉన్నారు. అది నా మీద గ్రడ్జ్ని నా కొడుకు మీద చూపిస్తూ ఉన్నారు. దే ఆర్ జస్ట్ స్టూడెంట్స్. కైండ్లీ మీడియా మిత్రులు, పాత్రికా మిత్రులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీడియా ట్రాల్ చెయ్యకండి, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.